నిలబడడానికి ఆడబిడ్డాలి నా ప్రాణనాథ వాన బిడ్డాయో వాన పట్టాలో చూడాలనుందే చూడాలనుందే నా ఆడబిడ్డాయో ఆటపట్టాలో చూడాలని ఉన్నది నా ప్రాణనాథ ప్రాణేశ్వర నారాయణ రామ 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 హలో మీరు చెప్పినట్లుగానే ఆహా మనకి వెళ్ళడానికి రాజ్యము అవును సవరస్య గుర్రాలు శబాస్ 6 మంది కొడుకులు 6 మంది కోడాళ్ళు ఉన్నా గాని బలా బలా నాకేమి ఫలమయ్యా ఆ, గోరంతాడు బిడ్డ సంతానం లెక్క నేను బాధపడుతున్నాను ప్రణేశ్వర కాంతామణి ప్రణేశ్వర పాలిగుండ పెట్టమనా అవును ఇటువంటి సకల సంపత్తు సౌభాగ్యము కలిగి ఉన్నా కూడా అవును ఆ ఏడంతస్తుల హద్దాలమడల బంగారమన తూగుటియల్లో అవును ఒక్క ఆడబాల సంతానము లేక దుఃఖమవుతుంటివా అవును ఏ రా మహామంత్రి ఆనందమే జీవిత మకరందములో ఆనందమే ఆనందం అబ్బబ్బా పరమట సంధ్యారాగం కుడి ఎడమల కుసుమ పరాగం వడిలో జీవితమే మధురానురాగం ఆనందమే ఆనందం ఆనందమే జీవిత మకరందములో అందమే ఆనందం మళ్ళా లాక్ ఇట్లా సుఖం గాని దుఃఖం గాని పంచుకుంటే ఎట్లా మొగుడు పెళ్ళామంటే మీరు చూడి మొగుడు తెచ్చిపెట్టే వచ్చేంత బాగా ముందర కూర్చోన్నారు పండి అక్కడ నీ సాలిడండి రా 6 మంది అయినా రినండి సాలు అయ్యా పాయరా అయ్యా ఇడండి అయ్యా పాయరా కాలం ఇడండి కాదు మీకేం పొయ్యా కాలమో కాదు ముందర పిల్లోళ్ళు ముసలోళ్ళు అక్కగారు అన్నగారు అందరూ ఉన్నారు వాళ్ళ ముందర ఇట్లా ఆడితే మీరు ఏమైపోయేది ఆ భార్య భర్తల అనుబంధము ఇంట్లో ఉండాలి ఈదిలే కాదు ఈ రెడ్డి వారి ప్రజల ముందే ఉండాలా ప్రజల ముందరే ఉంటే వేస్తారేమంటారు అన్న అమ్మా కర్రా సుడి తలారి అప్ప మన పాల్గొండ పట్టణమున అవును సకల సౌకర్యాలు స్టేజ్పర్యాలు భోగభాగ్యాలు అన్ని ఉన్నాయని విర్రబిగుతున్నాడు అవును తలారి నీవెందుకమ్మ మన పాల్గొండ పట్టణమున ఆ జర కచేరులో దుఃఖించిపోతున్నావు తల్లి అన్నయ్య తలారి అమ్మా మాకన్నీ ఉన్నా గాని ఏమి ఫలం అన్నయ్య తలారి ఎలమ్మా గోరెంతాడు బిడ్డ సంతానం లేక ఆ, నేను బాధపడుతున్నాను అన్నయ్య ఆ, అన్నయ్య తలారి ఉమ్, మాకు వేలనానికి రాజ్యం ఉండినా గాని ఉన్నినా? సవరస్య గుర్రాలు 6 మంది కొడుకులు 6 మంది కోడాళ్ళు ఉన్నారు ఉన్నారు రకము రాజ్యము దండిగా ఉండదు కదా ఉండదు నాకు ఏమి ఫలం అన్నయ్య ఎలమ్మా గోరెంతాడు బిడ్డ సంతానం లేక నేను బాధపడుతున్నాను తలారి అంటే ఆడబిడ్డ లేదానికి ఏడుస్తా ఉండవు అవును తలారి కాదమ్మా అన్నయ్య ఆడబిడ్డ లేదానికి ఏడిస్తే ఆడబిడ్డ ఏయ్! ఆడబిడ్డ లేదని చెప్పి ఏడిస్తే ఆడబిడ్డలు అవుతారా ఏమన్నయ్యా దేవుడు అందరికీ అన్ని ఇచ్చలేదమ్మా ఎలా? కొందరు కొన్ని ఇస్తాడు కొన్ని ఇచ్చలేదు అది ఏమన్నయ్యా నీకు 6 మంది కొడుకులు ఇచ్చినాడు సంతోషించు కూతుర్ని ఇలా బాధపడద్దు అయినా కూతురు లేంటికి ఆ పెన్నీళ్ళు ఆ డెలివరీలు ఆ కష్టాలు ఆ నష్టాలు ఆ షర్ట్ ఎత్తేసి ఎవరు అబ్బబ్బా థు, నాకు ఆ ఆడబిడ్డలు అంటే అయ్యలేదబ్బా అన్నయ్య అందుకే ఆడబిడ్డ వద్దు ఏమొద్దు నా మాట వినేసుడే ఒక అనాథ బిడ్డను ఎత్తుకొని పోయి సాక్కోపు అన్నయ్య తలారి ఆ? వాళ్ళంతా పరాయి బిడ్లే తలారి ఆ? వాళ్ళంతా పరాయి బిడ్లే అనాథ బిడ్డలు పరాయి బిడ్డలు అవునన్నయ్య అంటే నీ ఉద్దేశము నా కొడుకును పుట్టే బిడ్డే నా బిడ్డ నీ కడుపులా అవును
ఈ కడుపులోనా పుట్టల తలారి ఎట్లా పుడుతుంది పుట్టల నాయన పుట్టేలేదు ఎలా పుట్టేదో పుట్టల తలారి పుట్టేదో పుట్టలన్నయ్య పుట్టేదో పుట్టల తలారి పుట్టేదమ్మా పుట్టల పుట్టేదో నీ వంశమారా ఏయ్! పుడుతుంది అంటే ఎట్లా పుడుతుంది ఎంత నీకు వయసు అన్నయ్య తలారి 60 ఏళ్ళ వయసు ఈ వయసులో బిడ్డలైతే ఈ ఊరు జనాలంతా ఏమనుకుంటారు అయ్యమ్మ కావాలా ఈ వయసులో అయ్యమ్మ ఎవరురా అన్ని బిట్టే తెల్లి అట్లా వాళ్ళతో ఏమిటి బెల్లమా అట్లా చెప్పు కాపీలకు బెల్లం అని చెప్పు జనాలు అపార్థం చేసుకోరు తప్పుడు ముండా కొడుక అన్నయ్య ఆ? బిడ్డ నాయన ఆ? ఆడబిడ్డ కావాల తలారి ఆడబిడ్డ అవును తలారి కానే కల్లా కావాల నాయన కానే కల్లా కావాలప్ప కానే కల్లా కావాల బిడ్డ. కానే కల్లా నీ మొగ్గు నడుకో ఏయ్! ఊరికే అరిస్తే వెళ్ళేది బిడ్డలో అర్పించుకోపో పోయి పో రా పో వంకల్లాగా పోయి తోడగా అర్పించుకోపోండి ఆడారంట పసిబిడ్డ అనుకుంటా అంటే ఏం పైకి ఎక్కిపోతాండవే చెప్పే వచ్చిన పొద్దున్నే గోడకి ఫోటో దగ్గరేసేయండి ఫోటో పూలారం వేసేయండి నేను వచ్చలేదు అని నీకేళ్ళరా మనం ఎవరు సన్నోళ్ళు తలారోళ్ళు వాళ్ళు రెడ్లో ఏది కానీ పడరా ఇంకే కిలికిల నగుతారా అమ్మా అన్నయ్య తలారి అయినా అవును నీకు 6 మంది కొడుకులు ఉన్నారు అవును 6 మంది కోడళ్ళు కూడా ఉన్నారు అవునన్నయ్య ఈ వయసులో నీకు ఆడబిడ్డలేలా సుడి నీ 6 మంది కోడళ్ళతోనే ఆడబిడ్డ అనుకోవచ్చు కదా అన్నయ్య తలారి ఆ? ఎంత మాత్రమైనా వాళ్ళంతా పరాయి బిడ్డలే తలారి 6 మంది నా కోడాలంతా పరాయి బిడ్డలే నాయన అంటే కోడళ్ళు కూడా పరాయి బిడ్డలే అవును తలారి నీ అట్లా నా సోతుల్ని కానీ కోడళ్ళకి ఈ బాధ వస్తా ఉండేది అదేమన్నయ్యా కాదు పుట్టింట్లో 20 ఏళ్ళు ఉంటారు ఉమ్. 40 ఏళ్ళు మీకు ఈ గొడ్డు సేకరి చేసినట్లు చేస్తారే కోడలతోనే మనం ఆడబిడ్డలు కట్టి చూసుకోవాలి మనము అన్నయ్య ఆ? అది ఎంత మాత్రమైనా కాదన్నయ్యా ఎలా అది నాకు పుట్టే బిడ్డలు అయితేనే నా బిడ్డలు అవుతారు నీకే పుట్టల్లా అంతే ఎట్లా పుడుతుంది నీకే అన్నయ్య కాదు ఎట్లా పుడుతుంది చెప్పు పుట్టల తలారి పుడుతుంది ఎట్లా పుడుతుంది ఎంత నీకు వయసు 60 ఏళ్ళ వయసు ఈ వయసులో నీకు బిడ్డలు అయితే నీకు నార్మల్ అవుతుందా నీకే పడాలి వద్దా ఇంకే కాదు ఇట్లా పొగరు మాటలు మాట్లాడాను పడాలి వద్దా సిజరింగ్ చేపిస్తాడంట ఆ అమ్మ కాడు కడిపే లేని సిజరింగ్ ఆర్డర్ చేపిస్తావు పోండి కోసే పోండి ఏది హెల్దీ పోండి అన్ని అన్నయ్య ఎట్లా వాళ్ళు చెప్తారు రేపొద్దు నాకే పసిబిడ్డ ఒక మాట అంటారులే ఎవరు పసిబిడ్డ వాడే. వాడా పసిబిడ్డ అవును 5-6 కొంపలు ముంచేసినాడు ఇళ్ళకి అన్నయ్య ఫోన్ పెరుక్కొని వేసినారు ఇంటాండి ఎవరు ఇడ్డప్ప తిరిగి స్టార్ట్ చేయండి స్టే చేయనాడా తీసుకోండి ఫోన్ అవునా అయితే చూద్దామండి అప్పా ఇక్కడ రా ఇంటాండి ఎవరు ఇడ్డప్ప ఏరా చూడే ఇప్పుడు మగోళ్ళు పుట్టినాక ఆడవాళ్ళతో ఏడిపించకూడదు మనము అది అది ఆడవాళ్ళతో ఏడిపించే మగవాడిని ఏమంటారు చెప్పు అది చెప్పురా ఏమంటారు ఆ? అయ్యి, లే, ఎవరు కొంచెం, లే, 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 అయ్యా, లే, లే, అయ్యా, లే, లే. లేని, లేయ్. నేనే మాట్లాడు తలారి అయినా నా బిడ్డ ఆ తప్పుడు ముందు ఆ కొడుకు మీరు అట్లా మాటలు అంటారేమరా వచ్చానవి చూడరా పులి ఒక లక్షణం ఏమన్నా ఉందేమరా పులిరా పోయినా పులిని పట్టుకొని ఎంత పెద్ద మాట అంటావు నువ్వు చెప్పు చెప్పు అంట అన్నయ్య ఊరికే అరిచేదంతా నేను ఇంకేమీ కాదు బిడ్డ నాకు ఆడబిడ్డ అయ్యో ఏ ఉండు. ఏయ్, ఆ? మీలాంటి సన్న వాళ్ళ దూరం ఉండి మాట్లాడాలా మాలాంటి సన్నోళ్ళా? దూరం ఉండి మాట్లాడాలా నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకోండవు ఏమి నేను సన్నోళ్ళ ఇంట్లో పుట్టిండొచ్చు అది ఆ అమ్మ నన్ను కన్న బిడ్డ కంటే ఎక్కువగా సాకింది ఎట్లరా ఆ ప్రీతి మమకారం నాకు వద్దా ఎట్లా అడుగు అమ్మని ఎట్లా సాకింది అడుగు అన్నయ్య తలారి ఆ? అన్నం పెట్టి ఓ పాలిచ్చి తాక్కున్న నాయన అన్నం పెట్టి పాలిచ్చి తాక్కున్న నాయన పాలు అవును తలారి మీ అమ్మ సచ్చికి ఇచ్చినావు ఇచ్చినాను అన్నయ్య చెప్పు నాకేం తెలిసలేదు తీపావు సపడావు దాన్ని అన్నయ్య ఏం పాలు నువ్వు ఇచ్చిండదు నాకే అప్పుడు అడుగు కాదు ఏం పాలు ఇచ్చినా చెప్పు నువ్వు ఆ? అయ్యి చెప్పినా నీకు మమ్మని చెప్పినాం రా పొగరముండా కొడుక ఇంకేపాలా చెప్పు ఏం పాలు ఇచ్చిండు నువ్వు నేను చెప్పనప్పయ్యా డబ్బా పాలునా? అన్నయ్య ఆ? డబ్బా పాలే అట్లా చెప్పు వాయిన చూడి ఎట్లుందో ఇంకేపాలా వాయిన ముఖం చూడి కూడా ఎట్లుందో ఎట్లుంది ఎట్లుంది సేమ్ బాయికొండలు ఎనిపోతున్నారు ఏమైనా కట్టే ఉంది అయ్యి నేనా నేనా ఏ కొట్టద్దు మన బిడ్డ ఏ అయ్యో అయ్యో అయ్యి చూడే ఇద్దరిని నరికినా నేను ఒకే కచ్చిగా అమ్మా తెల్లారి అయినా నాకెంత బాధ అవుతుందో
ఏడుద్రా ఏడుద్దు ఆడి ఏర్లాదు ఉండు. నేను ఊరికే యాక్టింగ్ చేసి ఏడుద్దు అంట. ఏం మీకు కాకుండా నాకేం ఏడ్చే బాధ. ఎంత ఇంకా మీకు కాకుంటేనే మేలు నాకే. ఎంత సాకని మీ అప్పింటాడు కదరా, ఆ? సాక్కు అంటే బిడ్డ కదా నువ్వు. ఎవరా సాకిన్నారమ్మా వచ్చినప్పుడు దేవరమ్మ ఇక్కడ సుడే అయ్యమ్మకి 6 మంది కొడుకులతో పుట్టించింది ఎవరు? నేనేరా. 6 మంది కోడలతో తెచ్చింది ఎవరు? అది కూడా మేమే కదా. అట్లే పో అట్లే పో, నాశనం అయిపో అట్లే అంటే వెళ్ళిపోతాను. దర్బారు హోదా కాదు, 6 మంది కొడుకులతో పుట్టించినావు, అవును 6 మంది కోడలతో తెచ్చిచ్చినావు. అర్జెంటుగా ఆడబిట్టుకోవాలంటే బిర్యానీ వానికి నెడని వచ్చిన అట్లే ఉడుకు చాలా అయిపోతుంది నెడమలా. పైనుండే భగవంతుడు మనకు ఆడవాళ్ళ సంతానమీగా ఉన్నాడు రా. పైనుండే భగవంతుడా ఎవరు లాస్ట్ లా టేబుల్ మీద కూర్చోండి పిల్లాడు కదా. అన్నా అప్పయ్య రాండి, ఇద్దరు మా అమ్మకి ఆడిపెట్టినట్లు ఇద్దరు రండి. తలారి నువ్వు కాదు తాత, వాళ్ళిద్దరు నువ్వు వస్తాడావు ఆడిపెట్టిననే బట్టిగా. అయ్యో కూకునే నాకు తెలుసులే, నీకు పైన ఏజు లేదు కింద గేజు లేదు, నువ్వు వచ్చి ఏం చేస్తావా? అప్పయ్య రాండి పా ఆడిపిట్లేదని ఏడుతుంది. చూడే మీరు మగోళ్ళు సాటి ఆడదాని బాధ అర్థం చేసుకోండి. రాండి, నా శాత ఏం లేదు, ఎలాంటి మా అనుమానం చాలా. ఇంకోండి అడిగి పో, ఇస్తాడు పో అడిగి పోండి ఇస్తారు. చూడు ఎంత బాబు ఎవరు అగో పాపం వాళ్ళ కాదురా, పైనుండే భగవంతుడు. ఓహో పైనుండే పరమాత్ముడు పిచ్చినారెడ్డప్ప. మనమెవరు? మనమో నరమనుషులు. మనకి కోస రగతం వచ్చేదే, మనకి పిట్నిచ్చే దేవుడు ఇప్పుడు పైన కాదు ఉండేది. కింద అంటే ఆడా